ప్రస్తుతం ఏపీలో ఎలక్షన్స్ పూర్తయినాయి మే 13. అలాగే దేశవ్యాప్తంగా కూడా అన్ని విడతల ఎలక్షన్స్ కూడా పూర్తయిపోయినాయి. సో ఈరోజు సాయంత్రం 6 గంటల తర్వాత ఎగ్జిట్ పోల్స్ వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇది మనందరికీ తెలిసిందే. అయితే ప్రస్తుతం మన దగ్గర ఉంది ఏపీకి సంబంధించినటువంటి పోస్ట్ పోల్ సర్వే, అంటే ఎగ్జిట్ పోల్ సర్వే. ఇది ఆత్మసాక్షి గ్రూప్ వాళ్ళు నిర్వహించినటువంటి ఎగ్జిట్ పోల్ సర్వే ఆన్ ఆంధ్రప్రదేశ్ 2024. సో వీళ్ళు ఇచ్చినటువంటి రిపోర్టు ప్రకారం ఎవరు గెలుపొందేటువంటి అవకాశం ఉంది ఏంటి అనేటువంటి అంశాలు కనుక మనం ఒకసారి చూసినట్లయితే ఏ అంశాలు ఈ ఎలక్షన్స్లో ప్రభావితం చేసేటువంటి అవకాశం ఉంది, చేసేటువంటిది కాదు, ఏ అంశాలు ప్రభావితం చేసినటువంటి అంశాలు ఉన్నాయి అనేది వీళ్ళు ఇక్కడ కొన్ని డిఫైన్ చేయటం జరిగింది. డివిజన్ ఆఫ్ ఓటర్స్ అమాంగ్ పార్టీస్ ఆన్ క్యాస్ట్ బేసిస్, కులాల వారీగా పార్టీలు ఓటర్లని పంచుకోవటం, ఇన్ఫ్లేషన్, అలాగే వాలంటరీ సిస్టమ్ అండ్ గ్రామ సచివాలయం సిస్టమ్, కొత్తగా ఏర్పాటు చేయబడినటువంటి వాలంటీర్లు, గ్రామ సచివాలయ వ్యవస్థ, అలానే వెల్ఫేర్ స్కీమ్స్ ఆఫ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండ్ టీడీపీ అలయన్స్ అనౌన్స్డ్ ఇన్ దేర్ మేనిఫెస్టో. ఏవైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ 5 ఏళ్ళు ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలు ఉన్నాయో ఇవే కాకుండా తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఈ 3 కలిసినటువంటి కూటమి వాళ్ళ మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలు. అలయన్స్ ఆఫ్ టీడీపీ, జేఎస్పీ అండ్ బీజేపీ అన్యాచురల్ అలయన్స్, సాధారణంగా ఇది సాధ్యపడేటువంటిది కాదు, అయినా కూడా ఈ 3 కలిసినవి అలాంటి ఒక అలయన్స్ చూపించేటువంటి ప్రభావం. ఎందుకంటే 2019 ఎన్నికల సమయంలో బీజేపీ, జనసేన, టీడీపీ విడివిడిగా పోటీ చేశాయి. బీజేపీకి, టీడీపీకి బద్ధ శత్రుత్వంలో వ్యవహరించినటువంటి పరిస్థితి అప్పుడు. సో వాళ్ళు కలవటం అనేది అసాధ్యం. సో అదే అన్యాచురల్ అని చెప్పి ఇక్కడ చెప్పుకోవటం జరిగింది. Basic infrastructure and development such as school buildings, hospitals, RBKs constructed and constructed of ports etc. సో ఏవైతే ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్స్ ఉన్నాయి, నాడు నేడు ద్వారా ఏర్పాటు చేసినటువంటి స్కూల్స్ కావచ్చు, రైతు భరోసా కేంద్రాలు కావచ్చు, సచివాలయాలకు సంబంధించినటువంటి బిల్డింగ్లు కావచ్చు, హాస్పిటల్స్ కావచ్చు, ఇవి. లా అండ్ ఆర్డర్, ఇది మనకి తెలిసిందే. హైక్ ఆఫ్ ఎలక్ట్రికల్ పవర్ బిల్స్, సో ప్రస్తుతం వస్తున్నటువంటి కరెంటు బిల్లుల్లో ఉన్నటువంటి పెరుగుదల. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, చివరిలో కూటమి తమ ఆయుధంగా ఉపయోగించుకున్నటువంటి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, ఇవి ముఖ్యంగా ప్రభావం చూపినటువంటి అంశాలు. ఓటింగ్ ప్యాటర్న్ ఏ విధంగా జరిగింది అనేటువంటి అంశం మీద కూడా వీళ్ళు అంచనా వేయటం జరిగింది. ఓటింగ్ ప్యాటర్న్, ఫీమేల్ ఓటింగ్ 53% వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పడింది, 45% టీడీపీ అలయన్స్కి పడింది అనేది వీళ్ళు అంచనా వేస్తున్నారు. మేల్ ఓటింగ్ 48% వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, 50% టీడీపీకి పడింది. ఒక 2% అదర్స్ ఇండిపెండెంట్స్ కానీ అదర్ పార్టీస్కి వెళ్ళి ఉండొచ్చు. ఇక రూరల్ ఓటింగ్ 53% వైసీపీకి, టీడీపీకి కేవలం 56% పడినట్లుగా అంచనా వేశారు. అర్బన్ ఓటింగ్ 47% వైసీపీకి, 51% టీడీపీకి పడింది. పూర్ అండ్ వెరీ పూర్ ఓటింగ్ 51% వైసీపీకి, 47% టీడీపీకి పడింది. బీసీ ఓటింగ్ 50% వైసీపీకి, 49% టీడీపీకి. ముస్లిం ఓటింగ్ 64% వైసీపీకి, 34% టీడీపీకి. గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఓటింగ్ 45% వైసీపీకి, 54% టీడీపీ అలయన్స్కి పడింది అనేది వీళ్ళు అంచనా వేస్తున్నటువంటి అంశం. ఇక అన్సైంటిఫిక్ అండ్ బేస్లెస్ అలొకేషన్ ఆఫ్ ఎమ్మెల్యే సీట్స్ అమాంగ్ ద అలయన్స్ పార్ట్నర్స్. సో ఏదైతే టీడీపీ, బీజేపీ, జనసేన ఉన్నారో వీళ్ళు బేస్లెస్గా ఎమ్మెల్యే సీట్లు ఎవరెవరికి అలొకేట్ చేశారు అనేటువంటి అంశం ఇక్కడ ప్రభావం చూపింది అనేది వీళ్ళు చెప్తున్నారు. అపోజిషన్ పార్టీస్ ఆర్ నాట్ ఏబుల్ టు క్రియేట్ కాన్ఫిడెన్స్ అమాంగ్ ఓటర్స్, పార్టీలు ఓటర్లలో ప్రభావం చూపించే విధంగా నమ్మకాన్ని కలిగించలేకపోయింది కూటమి అనేది వీళ్ళు ఇక్కడ చెప్తున్నటువంటి అంశం. అలాగే మేజర్ అపోజిషన్ పార్టీస్ టీడీపీ అండ్ జనసేన పార్టీ ఆర్ నాట్ ఏబుల్ టు పెర్ఫామ్ ఇష్యూ బేస్డ్ పాలిటిక్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్
ద ప్రాబ్లమ్ ఆఫ్ ద పబ్లిక్. నిజంగా ప్రజలు ఏ సమస్యల మీద అయితే బాధపడుతున్నారో వాటి మీద విధానపరంగా ప్రభుత్వాన్ని నిలదీయటం కానీ, ప్రజల తరపున మాట్లాడటం కానీ, ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడటం కానీ, ప్రజల తరపున పోరాడటం కానీ టీడీపీ, జనసేన వంటి పార్టీలు చేయలేకపోయినాయి. Recent allegations by TDP alliance on voluntary system in Andhra Pradesh damages TDP and its alliance. వాలంటరీ సిస్టమ్ మీద టీడీపీ వాళ్ళు చేసినటువంటి ఎలిగేషన్స్ ఏవైతే ఉన్నాయో అవే చాలా ఎక్కువగా అలయన్స్ మీద ప్రభావం చూపించినాయి. దాని కారణంగానే వాళ్ళు ఓటింగ్ నష్టపోయినటువంటి పరిస్థితి ఉంది అనేది వీళ్ళు అంచనా వేస్తున్నది. ప్రామిసెస్ మేడ్ బై టీడీపీ అండ్ జనసేన పార్టీ ఇన్ ద మేనిఫెస్టో వితౌట్ కన్సిడరింగ్ ద బడ్జెట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్ యొక్క బడ్జెట్ని కన్సిడర్ చేయకుండా అసలు ఎంత బడ్జెట్ ఉంది, మనం ఎంత సంక్షేమానికి ఖర్చు పెడుతున్నాము, ఎంత అభివృద్ధి చేస్తామని చెప్తున్నాము, ఏంటి ఈ అంశాలని పరిగణలోకి తీసుకోకుండా ఇచ్చినటువంటి మేనిఫెస్టో. సో అది కూడా ఒక ప్రభావం చూపేటువంటి అంశం. గేమ్ చేంజర్ ఇన్ ఏపీ అసెంబ్లీ ఎలక్షన్స్ 2024 ఏంటి అంటే ఫీమేల్ ఓటింగు, రూరల్ ఓటింగు, పూర్ అండ్ వెరీ పూర్ కమ్యూనిటీ ఓటింగు, బీసీ ఓటింగ్, మైనారిటీస్ ఓటింగ్, ఎస్సీ ఎస్టీ కమ్యూనిటీ విల్ డిసైడ్ ద ఫేట్ ఆఫ్ ద పార్టీస్ ఇన్ ఆంధ్రప్రదేశ్. సో ఇవి ఫీమేల్ ఓటింగ్ ఏదైతే ఉందో అది, బీసీలు వేసే ఓటింగ్, వాలంటీర్ సిస్టంలో ఉన్నటువంటి వాళ్ళు, అలాగే ముస్లిం మైనారిటీస్, ఎస్సీ ఎస్టీలు ఇక్కడ విజయాన్ని డిసైడ్ చేయబోతున్నారు. ప్రొజెక్షన్ ఆఫ్ ఓట్ షేర్ ఫర్ పార్టీస్ ఇన్ ఆంధ్రప్రదేశ్. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఓట్ షేరింగ్ ఏ విధంగా జరిగింది అనేటువంటి అంశాన్ని వీళ్ళు ఇక్కడ ప్రొజెక్ట్ చేయడం జరిగింది. ఈ గనక ఒకసారి పరిశీలించినట్లయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 49.5% ఓట్ షేర్ని తీసుకోగలిగితే టీడీపీ అలయన్స్ 47.25% ఓటింగ్ పర్సంటేజ్ని తీసుకోగలిగింది. చాలా మైన్యూట్ డిఫరెన్సే కనిపిస్తుంది ఇక్కడ. జస్ట్ 2.25 ఓటింగ్ పర్సంటేజే ఇక్కడ మనకి గ్యాప్ కనిపిస్తుంది. సో ఆ 2.2% ఎక్కడికి వెళ్ళింది అనేది చూస్తే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ 2.2%ని క్యాప్చర్ చేయగలిగింది. ఇక ఇండిపెండెంట్ అదర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు 1.05%ని వాళ్ళు క్యాప్చర్ చేసుకోగలిగారు. సో అది మనకి ఇక్కడ కనిపిస్తున్నటువంటి అంశం. దీని ప్రకారం చూస్తే 2% ఓటు డిఫరెన్స్ తోటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతుంది అనేది ఆత్మసాక్షి అంచనా వేయటం జరిగింది. ఇక్కడ మనం ఎన్ని సీట్లు వస్తాయి అనేటువంటి ప్రొజెక్షన్ కూడా మనం ఇక్కడ చూడొచ్చు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 98 నుంచి 116 సీట్లు వచ్చేటువంటి అవకాశం ఉంది అనేది వీళ్ళు అంచనా వేస్తున్నారు. గత వారం రోజుల నుంచి మనం కూడా ఇదే చెప్తున్నాము. 100 నుంచి 110 సీట్లు ఈ మధ్యలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సాధించి అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది అనేది మనం కూడా ఇదే చెప్తూ ఉన్నాం. దాదాపు అదే నంబర్స్లో ఉంది. 100 నుంచి 110 అని మనం అనుకున్నాం. వీళ్ళు 98 నుంచి 116 వరకు వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు. ఇక టీడీపీ అలయన్స్కి 59 నుంచి 77 సీట్ల వరకు వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు. ఇక్కడ ఎవరెవరైతే దీనికి వర్క్ చేశారో వాళ్ళ పేర్లు అయితే ఇక్కడ రాయటం జరిగింది. ఇక నియోజకవర్గాల వారీగా ఎన్నెన్ని సీట్లు ఎవరెవరికి వస్తాయి అనేది కూడా ఇక్కడ పొందుపరచడం జరిగింది. ఇక వీటి విషయాలు కనుక మనం చూసినట్లయితే శ్రీకాకుళం జిల్లాలో మొత్తం 10 నియోజకవర్గాలు ఉంటే ఇందులో 6 నియోజకవర్గాలు వైసీపీ, 4 నియోజకవర్గాలు టీడీపీ గెలిచేటువంటి అవకాశం ఉందని వీళ్ళు అంచనా వేస్తున్నారు. ఒక 2 నియోజకవర్గాలలో మాత్రం కొంచెం టఫ్ ఫైట్ నడుస్తుంది అనేది వీళ్ళ అంచనా. విజయనగరం జిల్లాలో 9 నియోజకవర్గాలు ఉంటే అందులో 6 వైఎస్ఆర్సీపీ, 1 టీడీపీ వచ్చేటువంటి అవకాశం ఉంది అనేది వీళ్ళ అంచనా. దీంట్లో కూడా 2 నియోజకవర్గాలు టఫ్గా ఉంటాయని వీళ్ళు అంచనా వేస్తున్నారు. ఇక విశాఖపట్నం జిల్లా చూసుకున్నట్లయితే మొత్తం 15 నియోజకవర్గాలు ఉంటే ఇందులో 6 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, 3 టీడీపీ, అలానే ఒక 2 నియోజకవర్గాల్లో జనసేన పార్టీ గెలిచేటువంటి అవకాశం ఉంది అనేది వీళ్ళ అంచనా. ఇక విశాఖపట్నం జిల్లాలో 4 నియోజకవర్గాల్లో టఫ్ ఫైట్ నడుస్తుందని అంచనా వేస్తున్నారు. ఈస్ట్ గోదావరి జిల్లాలో 19 నియోజకవర్గాలుంటే అందులో 9 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, 5 టీడీపీ, 2 జనసేన గెలిచే అవకాశం ఉంది. 3 మాత్రం టఫ్ ఫైట్ నడుస్తుంది అనేది వీళ్ళ అంచనా. వెస్ట్ గోదావరిలో 15 నియోజకవర్గాలుంటే అందులో 6 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, 4 టీడీపీ, 2 జనసేన పార్టీ, 3
టఫ్ ఫైట్ నడుస్తుంది అనేది వీళ్ళ అంచనా. కృష్ణా డిస్టిక్లో వచ్చేటప్పటికి 16 నియోజకవర్గాలుంటే 7 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, 3 టీడీపీ, 1 జనసేన, 1 బీజేపీ గెలిచే అవకాశం ఉంది. 4 చాలా టఫ్ ఫైట్ నడుస్తుంది అనేది వీళ్ళ అంచనా. ఇక 17 నియోజకవర్గాలు గుంటూరు జిల్లాలో ఉంటే 9 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, 5 టీడీపీ గెలిచే అవకాశం ఉంది. 3 టఫ్ ఫైట్ నడుస్తుంది. ప్రకాశం జిల్లాలో 12 నియోజకవర్గాలకు గాను 6 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, 5 టీడీపీ, 1 టఫ్ ఫైట్ నడుస్తుంది అనేది వీళ్ళ అంచనా. నెల్లూరు చూస్తే 10 నియోజకవర్గాలకు 5 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, 4 టీడీపీ, 1 దాంట్లో టఫ్ ఫైట్ నడుస్తుంది. ఇక కడప జిల్లాలో 10 స్థానాలకి 9 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, 1 మాత్రమే టఫ్ ఫైట్ నడుస్తుంది అనేది వీళ్ళ అంచనా. అంటే దాదాపు కడప జిల్లా క్లీన్ స్వీప్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేయబోతుంది. ఇక కర్నూలులో ఉన్నటువంటి 14 నియోజకవర్గాలకి 11 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, 2 టీడీపీ, 1 దాంట్లో టఫ్ ఫైట్ నడుస్తుంది. ఇక అనంతపూర్ జిల్లాలో 14 నియోజకవర్గాలకి 9 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, 3 టీడీపీ, 2 మాత్రం టఫ్ ఫైట్ నడుస్తుంది. చిత్తూరు నియోజకవర్గంలో 14 అసెంబ్లీ స్థానాలకి 9 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, 3 టీడీపీ, 2 టఫ్ ఫైట్ నడుస్తుంది. మొత్తంగా ఉన్నటువంటి 175 నియోజకవర్గాలలో 98 నియోజకవర్గాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, 42 నియోజకవర్గాల్లో టీడీపీ, 7 నియోజకవర్గాల్లో జనసేన, 1 నియోజకవర్గంలో బీజేపీ గెలిచేటువంటి అవకాశం ఉంది. ఇంకొక 27 స్థానాలలో టఫ్ ఫైట్ నడుస్తుంది. ఆ 27 స్థానాలు ఎవరికి వస్తాయి అనేది చెప్పలేనటువంటి పరిస్థితి. ఇక ఎంపీ సీట్లు కనుక చూసుకున్నట్లయితే ఇప్పటివరకు మనం అసెంబ్లీ స్థానాలు చూసాము. ఇక లోక్సభ స్థానాలు కనుక చూసుకున్నట్లయితే శ్రీకాకుళం పార్లమెంటు టీడీపీ కైవసం చేసుకుంటుంది. విజయనగరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, విశాఖపట్నం టీడీపీ, అనకాపల్లిలో టఫ్ ఫైట్ నడుస్తుంది. అరకు, కాకినాడ, రాజమండ్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, అమలాపురం టీడీపీ, నర్సాపురంలో బీజేపీ, ఏలూరు, విజయవాడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, మచిలీపట్నం జనసేన పార్టీ, గుంటూరు టీడీపీ, నరసరావుపేట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, బాపట్ల టీడీపీ, ఒంగోలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, నెల్లూరు టీడీపీ, చిత్తూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, తిరుపతి, కడప, రాజంపేట, కర్నూలు, నంద్యాల, అనంతపూర్, హిందూపూర్ ఈ అన్ని పార్లమెంట్ నియోజకవర్గాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచేటువంటి అవకాశం ఉంది అనేది వీళ్ళు అంచనా వేయటం జరిగింది. మొత్తం ఉన్నటువంటి 25లో దాదాపుగా 15 నియోజకవర్గాలు, 15 అసెంబ్లీ పార్లమెంటు స్థానాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే గెలుస్తుంది అనేది వీళ్ళ అంచనా. ఇక ఓవరాల్ ఇదిగోండి ఇక్కడ చూడవచ్చు మనం ఉన్నటువంటి పార్లమెంటు స్థానాల్లో 16 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, 6 టీడీపీ, 1 జనసేన, 1 బీజేపీ. మొత్తం కలిపిన అలయన్స్కి వచ్చేటప్పటికి 8, వీళ్ళకి వచ్చేటప్పటికి 16. ఒక్క దాంట్లో టఫ్ ఫైట్ నడుస్తుంది. ఈ ఒక్కటి వాళ్ళకైనా వెళ్ళొచ్చు, వీళ్ళకైనా వెళ్ళొచ్చు. ఎవరికి వెళ్తుంది అనేది చెప్పలేనటువంటి పరిస్థితి. ఇక రీజియన్ వారీగా మనము ఓట్ షేరింగ్ ఎలా జరిగింది అనేది కనుక చూసుకున్నట్లయితే ముందుగా రాయలసీమ రీజియన్, దీంట్లో కడప, కర్నూలు, చిత్తూరు, అనంతపూర్ ఈ 4 జిల్లాలని తీసుకోవటం జరిగింది. దీంట్లో మొత్తం 52 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటే అందులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 38 నియోజకవర్గాల్లోనూ, టీడీపీ, జనసేన, బీజేపీ 8 నియోజకవర్గాల్లోని వీళ్ళు విజయం సాధించే అవకాశం ఉంది. ఒక 6 స్థానాల్లో మాత్రం టఫ్ ఫైట్ నడిచేటువంటి ఛాన్స్ ఉంది. ఇక సౌత్ కోస్టల్ ఏపీ, నెల్లూరు, ఒంగోలు, గుంటూరు, కృష్ణ దీంట్లో గనక చూసుకున్నట్లయితే 55 నియోజకవర్గాలకు గాను 27 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, 19 టీడీపీ అలయన్స్, ఒక 9లో టఫ్ ఫైట్ నడుస్తుంది. ఇక ఉభయ గోదావరి జిల్లాలు గనక చూసుకున్నట్లయితే డెల్టా ఏరియాలో 34 నియోజకవర్గాలు ఉంటే అందులో 15 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, 13 టీడీపీ, జనసేన, బీజేపీ, ఒక 6లో టఫ్ ఫైట్ నడుస్తుంది. ఇక ఉత్తర కోస్తా చూసుకున్నట్లయితే నార్త్ కోస్టల్ ఏపీ, ఉత్తరాంధ్ర అంటాం మనం దీన్ని. సో ఇది విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం. దీంట్లో 34 స్థానాలకి 18 స్థానాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, 10 స్థానాలు టీడీపీ, బీజేపీ, జనసేన, ఒక 6 స్థానాల్లో టఫ్ ఫైట్ నడుస్తుంది. సో మనం ఇందాక మాట్లాడుకున్నటువంటి రిజల్టే 98తో
ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని ఏర్పాటు చేయడానికి స్పష్టమైన మెజారిటీ ఉంది. 88 వస్తే చాలు, 98 అంటే 10 సీట్లు ఎక్కువగానే ఉన్నాయి. ఇక 50 స్థానాలు ఇటు టీడీపీ, బీజేపీ, జనసేనకు రాబోతున్నాయి. 27 స్థానాలు డిసైడింగ్ ఫ్యాక్టర్, ఎవరికి వస్తాయి ఏంటి అనేది. సో దాన్ని బట్టి ఇక్కడ ఎవరు ఎక్కువ సీట్లు సాధిస్తారు అనేది తెలిసేటువంటి అవకాశం ఉంది. ఇక నియోజకవర్గాల వారీగా చూస్తే ఏ నియోజకవర్గంలో ఏ పార్టీ విజయం సాధిస్తుంది అనేటువంటి అంశాలను కూడా ఇక్కడ ఇవ్వటం జరిగింది. శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి 10 నియోజకవర్గాలకు గాను టీడీపీ 5 నియోజకవర్గాల్లో 4 నియోజకవర్గాల్లో గెలవటానికి ఇక్కడ అవకాశం ఉన్నట్లుగా చూపించారు. ఇచ్చాపురం, టెక్కలి, ఆమదాల వలస, నరసన్నపేట ఇవి టీడీపీ గెలిచేటువంటి అవకాశం ఉంది. ఇక పలాస, పాతపట్నం, శ్రీకాకుళం, ఎచ్చెర్ల, రాజాం, పాలకొండ ఇవి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవటానికి అవకాశం ఉంది. ఇక విజయనగరం జిల్లా కనుక చూసుకున్నట్లయితే ఉన్న 9 నియోజకవర్గాలకు గాను 1 నియోజకవర్గంలో టీడీపీ గెలిచేటువంటి అవకాశం ఉంది. ఇక మిగిలినటువంటి నియోజకవర్గాల్లో 2 నియోజకవర్గాల్లో టఫ్ ఫైట్ నడుస్తుంది అనేది వీళ్ళు ఇక్కడ స్పష్టం చేస్తున్నారు. మిగిలినటువంటి 6 నియోజకవర్గాల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. చూస్తే బొబ్బిలి ఒక్కటే టీడీపీ గెలవడానికి అవకాశం ఉన్నట్లుగా వీళ్ళు అంచనా వేస్తున్నారు. శృంగవరపకోట, విజయనగరం టఫ్ ఫైట్ నడుస్తున్నాయి అనేది వీళ్ళ అంచనా. ఇక నెల్లిమర్ల, గజపతి నగరం, పార్వతీపురం, సాలూరు, కురూపం, చీపురుపల్లి ఇవి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుంది అనేది వీళ్ళ అంచనా. అలాగే ఇక విశాఖపట్నం జిల్లాకు వస్తే ఉన్నటువంటి 15 స్థానాలలో టీడీపీ గెలిచేది కేవలం 3 స్థానాలు మాత్రమే అనేది వీళ్ళ అంచనా. ఇక 2 స్థానాల్లో జనసేన పార్టీ గెలుస్తుంది అనేది అంచనా వేస్తున్నారు. 2 స్థానాల్లో టఫ్ ఫైట్ నడుస్తుంది. మిగిలినటువంటివి 3 స్థానాల్లో టఫ్ ఫైట్ నడుస్తుంది అనేది వీళ్ళ అంచనా. మిగిలినటువంటి స్థానాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది అనేది అంచనా వేస్తున్నారు. పాయికరావుపేటలో టఫ్ ఫైట్ నడుస్తుంది. ఇక అనకాపల్లి జనసేన పార్టీ గెలుస్తుంది. గాజువాక టీడీపీ గెలుస్తుంది. చోడవరంలో టఫ్ ఫైట్ నడుస్తుంది. అరకు వ్యాలీ, మాడుగుల, నర్సీపట్నం, పాడేరు ఇవి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. యలమంచిల్లో టఫ్ ఫైట్ నడుస్తుంది. భీమిలిలో టీడీపీ గెలుస్తుంది. పెందుర్తి జనసేన గెలుస్తుంది. ఇంకా విశాఖపట్నం ఈస్ట్లో టీడీపీ గెలుస్తుంది. విశాఖపట్నం సౌత్, నార్త్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. విశాఖపట్నం వెస్ట్లో టఫ్ ఫైట్ నడుస్తుంది. పత్తిపాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. ఇది నెక్స్ట్ ఈస్ట్ గోదావరికి వెళ్ళిపోయింది, విశాఖపట్నం వెస్ట్ వరకే. సో ఇవి 15 స్థానాల్లో వైసీపీ గెలిచేవి, టీడీపీ గెలిచేవి. కానీ ఇక్కడ చూసినట్లయితే లాస్ట్ టైము విశాఖ 4 స్థానాలని టీడీపీ గెలుచుకుంది. కానీ ఈసారి ఒకటే టీడీపీకి దక్కింది, 2 వైసీపీకి. ఒక దాంట్లో టఫ్ ఫైట్ నడుస్తుంది, అది ఎవరైనా గెలవచ్చు. ఇక ఈస్ట్ గోదావరి చూస్తే ఉన్నటువంటి 19 స్థానాలలో ఇక్కడ మనం చూసినట్లయితే జనసేన పార్టీ 1, టీడీపీ 5 స్థానాలు. ఇక మిగిలినటువంటి దాంట్లో 3 స్థానాలు టఫ్ ఫైట్ నడుస్తుంది. ఇక మిగిలినవి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచేటువంటి అవకాశం ఇక్కడ వాళ్ళు చూపించారు. పత్తిపాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, పిఠాపురం టఫ్ ఫైట్ నడుస్తుంది. పవన్ కళ్యాణ్ గారు కంటెస్ట్ చేస్తున్నటువంటి ఏరియా, ఇక్కడ టఫ్ ఫైట్ నడుస్తున్నట్లుగా వీళ్ళు భావిస్తున్నారు. కాకినాడ రూరల్ జనసేన పార్టీ, పెద్దాపురంలో టఫ్ ఫైట్ నడుస్తుంది. కాకినాడ సిటీ వైఎస్ఆర్సీపీ, ముమ్మడివరం టీడీపీ, రామచంద్రాపురం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, అమలాపురం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, రాజోలి జనసేన పార్టీ, కొత్తపేట టీడీపీ, మండపేట టీడీపీ, రాజానగరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, రాజమండ్రి సిటీ కొంచెం టఫ్ ఫైట్ నడుస్తుంది. రాజమండ్రి రూరల్ టీడీపీ, జగ్గంపేట టీడీపీ, రంపచోడవరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, పీగన్నవరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, అనపర్తి, తుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇక వెస్ట్ గోదావరికి వచ్చేటప్పటికి మనకి వెస్ట్ గోదావరిలో కూడా టీడీపీ 4 స్థానాలు, జనసేన పార్టీ 2 స్థానాలు, ఒక 2 స్థానాలలో టఫ్ ఫైట్ నడిచేటువంటి అవకాశం ఉంది. మిగిలినటువంటివి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది అని వీళ్ళు అంచనా వేశారు. వెస్ట్ గోదావరిలో ఉన్నటువంటి 15 స్థానాలకు గాను మనం చూసినట్లయితే పాలకొల్లు, ఏలూరు, ఉండి, తణుకు ఈ 4 నియోజకవర్గాల్లో టీడీపీ విజయం సాధిస్తుందని అంచనా వేశారు. ఇక తాడేపల్లిగూడెం,
నరసాపురం ఈ రెండిట్లో జనసేన పార్టీ గెలుస్తుందని అంచనా వేయటం జరిగింది. నిడదవోలు, ఉంగుటూరు, భీమవరం ఈ 3 టఫ్ ఫైట్ నడుస్తుందనేది వీళ్ళ అంచనా. ఇక ఆచంట, పోలవరం, చింతలపూడి, దెందులూరు, గోపాలపురం, కొవ్వూరు ఇంతవరకు ఇవి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది అనేది వీళ్ళు అంచనా వేస్తున్నటువంటి అంశం. ఇంకా కృష్ణా జిల్లాకు వస్తే ఉన్నటువంటి 16 స్థానాలకు గాను దీంట్లో చూసుకున్నట్లయితే టీడీపీ 3 స్థానాలను, అలానే బీజేపీ 1 స్థానం, జనసేన 1 స్థానం, ఒక 4 స్థానాల్లో టఫ్ ఫైట్ నడుస్తుంది. ఇది వీళ్ళు అంచనా వేస్తున్నటువంటి అంశం. మిగిలినటువంటివి వైసీపీ గెలుస్తుంది అనేది వీళ్ళ అంచనా. ఇక వివరాల్లోకి కనుక వెళ్ళినట్లయితే పెడన, విజయవాడ సెంట్రల్, మైలవరం ఈ 3 టీడీపీ గెలిచేటువంటి అవకాశం ఉంది. కైకలూరు బీజేపీ గెలుస్తుంది. అవినగడ్డ జనసేన పార్టీ గెలిచేటువంటి అవకాశం ఉంది. ఇంకా నూజివీడు, తిరువూరు, పెనమలూరు, పామర్రు, జగ్గయ్యపేట, గుడివాడ, విజయవాడ ఈస్ట్ ఇవి మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. ఇక నందిగామ, విజయవాడ వెస్ట్, మచిలీపట్నం ఇవి, గన్నవరం ఇవి చాలా టఫ్ ఫైట్ నడుస్తున్నాయి. ఎవరైనా గెలిచే అవకాశం ఉంది అనేది వీళ్ళు అంచనా వేస్తున్నది. ఇక గుంటూరు జిల్లాకు మనం వచ్చేసినట్లయితే ఉన్నటువంటి 17 స్థానాలకు గాను ఒక 5 స్థానాల్లో టీడీపీ గెలుస్తుంది అనేది వీళ్ళ అంచనా. 3 స్థానాలు టఫ్ ఫైట్ నడుస్తున్నాయి. మిగిలినటువంటివన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది అనేది అంచనా వేస్తున్నారు. ఇక చిలకలూరిపేట, సత్తెనపల్లి, మంగళగిరి, పత్తిపాడు, రేపల్లె ఇవి టీడీపీ గెలిచేటువంటి అవకాశం ఉంది అనేది వీళ్ళ అంచనా. ఇవి గనక మనం చూసుకున్నట్లయితే మంగళగిరిలో లోకేష్ గారు కంటెస్ట్ చేస్తున్నారు. లాస్ట్ టైం ఆయన ఓడిపోవడం జరిగింది. ఈసారి గెలిచేటువంటి అవకాశం ఉందనేది ఆత్మసాక్షి వాళ్ళు అంచనా వేస్తున్నటువంటి అంశం. సత్తెనపల్లి అంబటి రాంబాబు గారు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నియోజకవర్గం. ఇది కూడా టీడీపీ గెలిచేటువంటి అవకాశం ఉంది అనేది వీళ్ళ అంచనా. ఇక చిలకలూరిపేట గతంలో విడుదల రజనీ గారు పోటీ చేసి గెలవటం జరిగింది. ఆమె ఇప్పుడు గుంటూరు వెస్ట్కి వచ్చేశారు. సో కాబట్టి అక్కడ పరిస్థితి టీడీపీకి అనుకూలంగా మారింది. పత్తిపాటి పుల్లారావు గారు గెలిచే అవకాశం ఉంది అనేది ఇక్కడ అంచనా. ఇక మిగిలినటువంటి స్థానాలు చూస్తే గురజాల, వేమూరు, పొన్నూరు టఫ్ ఫైట్ నడిచేటువంటి అవకాశం ఉంది అనేది వీళ్ళు అంచనా వేస్తున్నారు. ఇక తాడికొండ, వినుకొండ, పెద్దకూరపాడు, మాచర్ల, నరసరావుపేట, గుంటూరు ఈస్ట్, తెనాలి, బాపట్ల, గుంటూరు వెస్ట్ ఇవి మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది అనేది వీళ్ళు అంచనా వేస్తున్నటువంటి అంశం. ఇక ప్రకాశం జిల్లాకు వచ్చేసినట్లయితే ఉన్నటువంటి 12 నియోజకవర్గాలలో 5 నియోజకవర్గాలు టీడీపీ గెలుస్తుంది. 1 నియోజకవర్గంలో టఫ్ ఫైట్ నడుస్తుంది. మిగిలినటువంటి ఇవి 6 నియోజకవర్గాల్లో వైసీపీ గెలుస్తుంది అనేది వీళ్ళ అంచనా. ఇక వరుసగా మనం చూసినట్లయితే కందుకూరు, కొండేపి, కనిగిరి, పరుచూరు, అద్దంకి ఇవి టీడీపీ గెలిచేటువంటి నియోజకవర్గాలు. చీరాల, ఒంగోలు, దర్శి, మార్కాపురం, గిద్దలూరు, ఎర్రగొండపాలెం ఇవి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచేటువంటి అవకాశం ఉంది. సంతనూతలపాడులో టఫ్ ఫైట్ నడుస్తుంది అనేది వీళ్ళు అంచనా వేస్తున్నటువంటి అంశం. ఇక నెల్లూరు జిల్లాకు వస్తే ఉన్నటువంటి 10 నియోజకవర్గాలలో 4 నియోజకవర్గాల్లో టీడీపీ గెలుస్తుంది. 1 నియోజకవర్గంలో టఫ్ ఫైట్ నడుస్తుంది. మిగిలినటువంటి 5 నియోజకవర్గాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది అనేది వీళ్ళు అంచనా వేస్తున్నటువంటి అంశం. ఒకసారి వివరాలు చూస్తే వెంకటగిరి, కొవ్వూరు, నెల్లూరు సిటీ, రూరల్ ఇవి 3 స్థానాలు, ఈ 4 స్థానాలు కూడా టీడీపీ గెలుస్తుంది అనేది వీళ్ళు అంచనా వేస్తున్నారు. ఇక గూడూరు 1 టఫ్ ఫైట్ నడుస్తుంది. సర్వేపల్లి, ఉదయగిరి, కావలి, సూళ్ళూరుపేట, ఆత్మకూరు ఇవి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది అనేది వీళ్ళ అంచనా. కడపకు వచ్చేటప్పటికి 10 స్థానాలు ఉన్నాయి. 10 స్థానాలలో 1 స్థానం మాత్రమే టఫ్ ఫైట్ నడుస్తుంది. మిగిలినటువంటివన్నీ కూడా వైసీపీ గెలుస్తుంది అనేది అంచనా. కడప, మైదుకూరు, కోడూరు, బద్వేలు, రాయచోటి, పులివెందుల, కమలాపురం, జమ్మలమడుగు, రాజంపేట్ ఇవి మొత్తం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది అనేది వీళ్ళ అంచనా. ఇక కర్నూలు జిల్లాకు వచ్చేటప్పటికి ఉన్నటువంటి 14 నియోజకవర్గాల్లో 2 టీడీపీ గెలుస్తుంది. మిగిలినటువంటి వైసీపీ గెలుస్తుంది. 1 నియోజకవర్గం మాత్రమే టఫ్ ఫైట్ నడుస్తుంది అనేది వీళ్ళ అంచనా. బనగానపల్లి, కర్నూలు టీడీపీ గెలుస్తుంది. ఇక నందికొట్కూరు, దోన్, పత్తికొండ, ఆళ్లగడ్డ, కోడుమూరు, శ్రీశైలం, ఆలూరు, నంద్యాల,
మంత్రాలయం, పాణ్యం, ఆదోని ఇవి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. ఎమ్మిగనూరు ఒక్కటే టఫ్ ఫైట్ నడిచేటువంటి అవకాశం ఉంది అనేది వీళ్ళు అంచనా వేస్తున్నటువంటి అంశం. ఇక అనంతపూర్ విషయానికి వచ్చినట్లయితే ఉన్నటువంటి 14 నియోజకవర్గాల్లో 3 నియోజకవర్గాల్లో మాత్రమే టీడీపీ గెలుస్తుంది అనేది వీళ్ళ అంచనా. 2 టఫ్ ఫైట్ నడుస్తుంది అనేది వీళ్ళు అంచనా వేస్తున్నారు. మిగిలినవి వైసీపీ గెలుస్తుంది అనేది అంచనా వేస్తున్నారు. ఇక వివరాల్లోకి వెళ్తే ఉరవకొండ, హిందూపురం, పెనుగొండ ఈ 3 ఖచ్చితంగా టీడీపీ గెలుస్తుందని అంచనా వేశారు. హిందూపురం అంటే బాలకృష్ణ గారు కంటెస్ట్ చేస్తున్నటువంటి నియోజకవర్గం. రెగ్యులర్గా అక్కడ టీడీపీని గెలుస్తూ వస్తుంది ఎప్పటి నుంచో. సో టీడీపీ కంచుకోట అని చెప్పుకుంటుంటారు కాబట్టి అది ఎప్పుడు వచ్చే టీడీపీనే కాబట్టి మిగిలినవి 2 స్థానాలు వాళ్ళు గెలవబోతున్నారు. ఇక రాయదుర్గం ఒక్కటే కొంచెం టఫ్ ఫైట్ నడుస్తుంది. కళ్యాణదుర్గం ఒకటి టఫ్ ఫైట్ నడుస్తుంది. ఇక మిగిలినవి చూసుకుంటే రాప్తాడు, మడకసిర, పుట్టపర్తి, కదిరి, ధర్మవరం, గుంతకల్లు, తాడిపత్రి, సింగనమల, అనంతపూర్ అర్బన్ ఇవి మొత్తం కూడా వైసీపీ గెలిచేటువంటి అవకాశాలు ఉన్నాయి అనేది వీళ్ళ అంచనా. ఇక చిత్తూరు విషయానికి వస్తే ఉన్నటువంటి 14 నియోజకవర్గాలకు గాను 3 నియోజకవర్గాలు మాత్రమే టీడీపీ గెలిచేటువంటి అవకాశం ఉంది. మిగిలినటువంటి వాటిల్లో 2 టఫ్ ఫైట్ నడుస్తుంది. ఇక మిగిలినవన్నీ వైసీపీ గెలుస్తుందని వీళ్ళ అంచనా. పలమనేరు, పీలేరు, నగరి ఇవి టీడీపీ గెలుస్తుంది. అంటే రోజా గారు ఈసారి ఓడిపోబోతున్నారు నగరిలో అనేది వీళ్ళ అంచనా. ఇక కుప్పము, శ్రీకాళహస్తి ఈ రెండిట్లో టఫ్ ఫైట్ నడుస్తుంది అనేది అంచనా వేస్తున్నారు. అంటే చంద్రబాబు గారు ఆయన సొంత నియోజకవర్గంగా చెప్పుకునేటువంటి కుప్పంలో చాలా టఫ్ ఫైట్ నడుస్తుంది. అంటే చంద్రబాబు గారు ఇక్కడ గెలవచ్చు లేదా ఓడిపోవచ్చు అనేది ఆత్మసాక్షి వాళ్ళు అంచనా వేస్తున్నటువంటి అంశం. యాక్చువల్గా కుప్పం అనేది చంద్రబాబు గారి సొంత నియోజకవర్గం అయితే కాదు, ఆయన సొంత నియోజకవర్గం చంద్రగిరి. ఆయన కుప్పంకి వచ్చిన దగ్గర నుంచి అక్కడే కంటిన్యూగా గెలుస్తూ వస్తున్నారు. ఈసారి కుప్పం మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్పెషల్ ఫోకస్ పెట్టినటువంటి నేపథ్యంలో అక్కడ భరత్ గారు గెలిచేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి అనేది ఎప్పటి నుంచో చెప్పుకుంటున్నారు. ఆత్మసాక్షి కూడా దాన్నే ప్రొజెక్ట్ చేసింది దాదాపుగా. ఈసారి చంద్రబాబు గారికి అవకాశం ఎలా అయినా మారచ్చు, ఇక్కడ పరిస్థితి కొంచెం టఫ్గానే ఉంది అనేది వీళ్ళ అంచనా. ఇక మదనపల్లి, చంద్రగిరి, పుంగనూరు, తంబలపల్లి, తిరుపతి, సత్యవేడు, గంగాధర నెల్లూరు, చిత్తూరు, పూతలపట్టు ఇవి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచేటువంటి అవకాశం ఉంది అనేది వీళ్ళ అంచనా. ఇక పార్లమెంట్ వైజ్ చూస్తే శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి పార్లమెంటు నియోజకవర్గాలు కనుక మనం చూసుకున్నట్లయితే దీంట్లో ఇచ్చాపురం, టెక్కలి, ఆమదాల వలస, నరసన్నపేట ఈ 4 స్థానాలలో టీడీపీ గెలుస్తుంది. పలాస, పాతపట్నం, శ్రీకాకుళం వీటిల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. విజయనగరం కనుక చూసుకుంటే బొబ్బిలి టీడీపీ గెలుస్తుంది. ఎచ్చెర్ల, రాజం, చీపురుపల్లి, గజపతి నగరం, నెల్లిమర్ల, వీటిల్లో వైసీపీ గెలుస్తుంది. విజయనగరం ఒక్కటే టఫ్ ఫైట్ ఉంది అనేది వీళ్ళ అంచనా. విశాఖపట్నం చూస్తే భీమిలి, విశాఖపట్నం ఈస్ట్ అలానే గాజువాక టీడీపీ గెలుస్తుంది. విశాఖపట్నం సౌత్, నార్త్ వైసీపీ, విశాఖపట్నం వెస్ట్, శృంగవరపుకోట టఫ్ ఫైట్ నడుస్తుంది. అరకు చూసుకున్నట్లయితే అరకు వ్యాలీ, పాడేరు, రంపచోడవరం, పాలకొండ, కురూపం, పార్వతీపురం, సాల్లూరు ఇవి వైసీపీ గెలుస్తుంది. అనకాపల్లి చూసుకుంటే చోడవరం టఫ్ ఫైట్ ఉంది. మాడుగుల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, అనకాపల్లి జనసేన, పెందుర్తి జనసేన, యలమంచిలి, పాయికరావుపేట టఫ్ ఫైటు, నర్సీపట్నం ఒకటి వైసీపీ గెలుస్తుంది. ఇక కాకినాడ చూసుకున్నట్లయితే పార్లమెంట్ వైజ్గా తుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, పత్తిపాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, పిఠాపురం టఫ్ ఫైటు, కాకినాడ రూరల్ జనసేన, పెద్దాపురం కీన్ కంటెస్ట్ ఉంది, టఫ్ ఫైట్ నడుస్తుంది. కాకినాడ సిటీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జగ్గంపేట టీడీపీ గెలుస్తుంది. ఇక రాజమండ్రి కనుక చూసుకున్నట్లయితే మనం అనపర్తి, రాజానగరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, రాజమండ్రి సిటీ టఫ్ ఫైట్గా ఉంది. రాజమండ్రి రూరల్ టీడీపీ, కొవ్వూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, నిడదవోలు టఫ్ ఫైట్, గోపాలపురం వైసీపీ. ఇక అమలాపురం చూసుకున్నట్లయితే రంపచోడవరంలో వైసీపీ, అమలాపురంలో వైసీపీ, పి గన్నవరంలో వైసీపీ, ఇక రాజోలి జనసేన పార్టీ, ముమ్మడివరం, కొత్తపేట, మండపేట వీటిల్లో టీడీపీ గెలిచేటువంటి అవకాశం కనిపిస్తుంది ఇక్కడ. ఇక నరసాపురం పార్లమెంట్కి మనం చూసుకున్నట్లయితే ఆచంట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఇక పాలకొల్లు, ఉండి, తణుకు టీడీపీ,
నరసాపురం తాడేపల్లిగూడెం జనసేన, భీమవరం టఫ్ ఫైట్ కనిపిస్తుంది. ఇక ఏలూరు పార్లమెంట్కి చూసుకున్నట్లయితే మనం ఉంగుటూరు టఫ్ ఫైట్ నడుస్తుంది. దెందులూరు, పోలవరం, చింతలపూడి, నూజివీడు ఇవి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఏలూరు ఒక్కటి టీడీపీ గెలిచేటువంటి అవకాశం కనిపిస్తుంది. కైకలూరు బీజేపీ గెలిచేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఇక మచిలీపట్నం చూసుకున్నట్లయితే గన్నవరంలో టఫ్ ఫైట్ కనిపిస్తుంది. గుడివాడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, పెడన టీడీపీ, మచిలీపట్నం టఫ్ ఫైటు, అవినిగడ్డ జనసేన, పామర్రు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, పెనమలూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. విజయవాడ చూస్తే తిరువూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, విజయవాడ వెస్ట్ టఫ్ ఫైటు, సెంట్రల్ టీడీపీ, ఈస్ట్ వైసీపీ, మైలవరం టీడీపీ, నందిగామ టఫ్ ఫైటు, జగ్గయ్యపేట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. గుంటూరు చూస్తే తాడికొండ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, మంగళగిరి టీడీపీ, పొన్నూరు టఫ్ ఫైటు, పొన్నూరు టఫ్ ఫైటు, తెనాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, పత్తిపాడు టీడీపీ, గుంటూరు వెస్టు, ఈస్టు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇక నరసరావుపేట కనుక చూస్తే పెద్దకూరపాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, చిలకలూరిపేట టీడీపీ, నరసరావుపేట వైసీపీ, సత్తెనపల్లి టీడీపీ, వినుకొండ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, గురజాల టఫ్ ఫైటు, మాచర్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇక బాపట్ల కనుక చూస్తే మనం వేమూరు టఫ్ ఫైట్, రేపల్లె టీడీపీ, బాపట్ల వైసీపీ, పర్చూరు టీడీపీ, అద్దంకి టీడీపీ, చీరాల వైసీపీ, సంతనూతలపాడు టఫ్ ఫైట్. ఇక ఒంగోలు చూసుకున్నట్లయితే ఎర్రగొండపాలెం వైసీపీ, దర్శి వైసీపీ, ఒంగోలు వైసీపీ, కొండేపి టీడీపీ, మార్కాపురం వైసీపీ, గిద్దలూరు వైసీపీ, కనిగిరి టీడీపీ. నెల్లూరు చూసుకున్నట్లయితే మనం కందుకూరు టీడీపీ, కావలి వైసీపీ, ఆత్మకూరు వైసీపీ, కొవ్వూరు టీడీపీ, నెల్లూరు సిటీ టీడీపీ, నెల్లూరు రూరల్ టీడీపీ, ఉదయగిరి వైసీపీ. చిత్తూరు చూసినట్లయితే నగరి టీడీపీ, గంగాధర్ నెల్లూరు వైసీపీ, చిత్తూరు వైసీపీ, పూతలపట్టు వైసీపీ, పలమనేరు టీడీపీ, కుప్పం టఫ్ ఫైటు, చంద్రగిరి వైసీపీ. తిరుపతి చూస్తే సర్వేపల్లి వైసీపీ, గూడూరు టఫ్ ఫైటు, సూళ్ళూరుపేట వైసీపీ, వెంకటగిరి టీడీపీ, తిరుపతి వైసీపీ, శ్రీకాళహస్తి టఫ్ ఫైటు, సత్యవేడు వైసీపీ. కడప చూసుకున్నట్లయితే బద్వేలు, కడప, పులివెందుల, కమలాపురం, జమ్మలమడుగు, మైదుకూరు వైసీపీ, ప్రొద్దుటూరు ఒక్కటే టఫ్ ఫైట్ ఉంది. ఇక రాజంపేట చూసినట్లయితే రాజంపేట, కోడూరు, రాయచోటి, తంబళ్ళపల్లి, మదనపల్లి, పొంగనూరు మొత్తం వైసీపీ, ఒక పీలేరు మాత్రం టీడీపీ ఉంది. ఇక అనంతపూర్ చూసుకున్నట్లయితే గుంతకల్లు, తాడిపత్రి, సింగనమల, అనంతపూర్ అర్బన్ మొత్తం వైసీపీ, ఉరవకొండ ఒక్కటి టీడీపీ, కళ్యాణదుర్గం ఒకటి టఫ్ ఫైట్ నడుస్తుంది, రాయదుర్గం ఒక్కటి టఫ్ ఫైట్ నడుస్తుంది. ఇక హిందూపూర్ చూసినట్లయితే రాప్తాడు, మడకసిర, పుట్టపర్తి, ధర్మవరం, కదిరి వైసీపీ, హిందూపూర్, పెనుగొండ టీడీపీ. కర్నూలు చూస్తే కర్నూలు సిటీ ఒకటి టీడీపీ, పత్తికొండ, కోడుమూరు, మంత్రాలయం, ఆదోని, ఆలూరు వైసీపీ, ఎమ్మిగనూరు ఒకటి టఫ్ ఫైట్ నడుస్తుంది. నంద్యాల చూసినట్లయితే ఆళ్లగడ్డ, శ్రీశైలం, నందికొట్కూరు, పాణ్యం, నంద్యాల, దోన్ ఇవి వైసీపీ, బనగానపల్లి ఒక్కటే టీడీపీ. దీని ప్రకారం చూసినట్లయితే చీఫ్ మినిస్టర్గా ఎవరిని ఎంచుకోవాలని ప్రజలు భావిస్తున్నారు అనేది కనుక చూసినట్లయితే జగన్మోహన్ రెడ్డిని చీఫ్ మినిస్టర్గా 45% మంది ప్రజలు ఇష్టపడుతున్నారంట. చంద్రబాబు నాయుడిని 34% ప్రజలు ఇష్టపడుతున్నారు. పవన్ కళ్యాణ్ని కేవలం 8% మందే ఇష్టపడుతున్నారు. ఎవరైనా పర్లేదు అనేది 3% మంది, అసలు మేము చెప్పమనేది 10% మంది చెప్పినటువంటి పరిస్థితి. వర్కింగ్ స్టైల్ ఆఫ్ సీఎం, పెర్ఫార్మెన్స్ ఆఫ్ సీఎం, ఒపీనియన్ ఆన్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి, వర్కింగ్ స్టైల్ ఆఫ్ గవర్నెన్స్ ఇన్ ఏపీ. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి వర్కింగ్ స్టైల్ గురించి తీసుకున్నటువంటి సర్వేలో సాటిస్ఫైడ్ ఆర్ వెరీ గుడ్ అనేటువంటి వాళ్ళు 15% మంది, గుడ్ సాటిస్ఫైడ్ అనేటువంటి వాళ్ళు 30% మంది, యావరేజ్ సాటిస్ఫైడ్ పార్షియల్లీ అనేవాళ్ళు 12% మంది, బ్యాడ్ డిస్సాటిస్ఫైడ్ అనేవాళ్ళు 34% మంది, ఇంకా ఏమీ చెప్పలేమనేవాళ్ళు 9% మంది ఉన్నారు అనేది వీళ్ళ అంచనా.
అంటే ఇక్కడ చాలా బాగుంది అనేవాళ్ళు 15% మంది, బాగుంది అనేవాళ్ళు 30% మంది, పర్లేదులే అనేవాళ్ళు 12% మంది, చెత్తలా ఉందనేవాళ్ళు 34% మంది, మేమేం చెప్పం అనేవాళ్ళు 9% మంది. ద బెస్ట్ పార్టీ ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్లో బెస్ట్ పార్టీ ఏది అనేది అడిగితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 47%, టీడీపీ జనసేన బీజేపీ అలయన్స్ 41%, ఇతరులు 4%, అసలు ఏం చెప్పలేమనేది 8%. మేనిఫెస్టో కంపారిజన్ కనుక తీసుకున్నట్లయితే కంపారిజన్ ఆఫ్ మేనిఫెస్టోస్ ఒపీనియన్ ఆన్ ద మేనిఫెస్టోస్ రిలీజ్డ్ బై వైసీపీ అండ్ టీడీపీ అలయన్స్. బిలీవింగ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో 40% మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో నమ్ముతున్నారంట. బిలీవింగ్ టీడీపీ అలయన్స్ మేనిఫెస్టో, టీడీపీ కూటమి మేనిఫెస్టోని 35% మంది నమ్ముతున్నారు, అంటే 5% తక్కువగా నమ్ముతున్నారు. కాంట్ బిలీవ్ బోత్ వైసీపీ అండ్ టీడీపీ మేనిఫెస్టో, అసలు మేము ఇద్దరిని నమ్మం అనేవాళ్ళు 19% మంది, మేమేం చెప్పం అనేవాళ్ళు 6% మంది ఉన్నారు. ఒపీనియన్ ఆన్ ద వాలంటరీ సిస్టమ్ అండ్ గ్రామ సచివాలయం సిస్టమ్, ఏదైతే వాలంటరీ వ్యవస్థ గ్రామ సచివాలయ వ్యవస్థ ఉందో దీని మీద ఒపీనియన్ తీసుకుంటే గుడ్ యూజ్ఫుల్ ఫర్ సిటిజన్స్, ప్రజలకు ఉపయోగపడుతుంది అనేవాళ్ళు 40% మంది, యావరేజ్ పార్షియల్లీ యూస్ఫుల్ ఫర్ సిటిజన్స్, ఏదో పర్లేదులే నడుస్తుంది అనేవాళ్ళు 22% మంది, బ్యాడ్ నాట్ యూస్ఫుల్ ఫర్ సిటిజన్స్, అసలు ప్రజలకు ఉపయోగం లేని వ్యవస్థలు ఇవి అనేది 28% మంది, మేమేం చెప్పమనేవాళ్ళు 10% మంది ఉన్నారు. ఏపీ క్యాపిటల్ ఇష్యూ ఒపీనియన్ ఆన్ ఏపీ క్యాపిటల్ ఇష్యూ, సో ఏపీ రాజధానికి సంబంధించినటువంటి అంశాలను గనక చూసినట్లయితే సపోర్టింగ్ క్యాపిటల్స్, 3 రాజధానులకి సపోర్ట్ చేసేవాళ్ళు 33% మంది ఉంటే అమరావతి ఈజ్ ఓన్లీ ద క్యాపిటల్ అనేవాళ్ళు 23% మంది, క్యాపిటల్ ఈజ్ నాట్ ఎన్ ఇష్యూ అనేవాళ్ళు 32% మంది ఉన్నారంట. అసలు మేమేం చెప్పమన్న వాళ్ళు 12% మంది ప్రజలు ఉన్నారండి. పెర్ఫార్మెన్స్ ఆఫ్ ఏపీ గవర్నమెంట్ ఎట్ ద టైమ్ ఆఫ్ కరోనా పాండమిక్, కరోనా పరిస్థితుల్లో ప్రభుత్వ పనితీరుని గనక అంచనా వేస్తే సాటిస్ఫైడ్ విత్ ఏపీ గవర్నమెంట్ పెర్ఫార్మెన్స్ 34% మంది ఏపీ గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయాలు బాగున్నాయి అని చెప్పడం జరిగింది. పార్షియల్లీ సాటిస్ఫైడ్ అనేటువంటి వాళ్ళు, ఏదో పర్లేదులే చేశారనే వాళ్ళు 27% మంది, మాకు నచ్చలేదు అన్న వాళ్ళు 21% మంది, మేమేం చెప్పమన్న వాళ్ళు 18% మంది ఉన్నారండి. టీడీపీ జనసేన బీజేపీ పొత్తుకు సంబంధించినటువంటివి చెక్ చేస్తే ఆపర్చునిటీ అలయన్స్ నాట్ సపోర్టింగ్, వీళ్ళు అవకాశవాదులు అనేవాళ్ళు మేము సపోర్ట్ చెయ్యం అనేవాళ్ళు 44% మంది, సపోర్టింగ్ అండ్ సాటిస్ఫైడ్ విత్ ద అలయన్స్ ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ ఏపీ 39% మంది ఇది సపోర్ట్ చేస్తాము మాకు నచ్చింది అనేవాళ్ళు 39% మంది అంట, ఏం చెప్పం అనేవాళ్ళు 17% మంది ఉన్నారు అనేది వీళ్ళు అంచనా వేస్తున్నారు. ఇక్కడ అబౌట్ టీడీపీ అలయన్స్ గురించి వీళ్ళు కొన్ని రాయటం జరిగింది. ఇవి గనక మనం పరిశీలించినట్లయితే ఈ 2 నెలల్లో వైసీపీ మరియు టీడీపీ కూటమి ప్రచారాన్ని పరిశీలించగా టీడీపీ కూటమి అధికారంలోకి వస్తే ప్రజలకు ఏ అభివృద్ధి సంక్షేమ పథకాలు ఏ విధంగా భద్రత కల్పించగలరో చెప్పి ప్రజల విశ్వాసం పొందడంలో విఫలమైంది. సో వాళ్ళు ఏం చేస్తారనేది చెప్పడంలో టీడీపీ అలయన్స్ అనేది విఫలమైందంట. ప్రజల్లో ఈ కూటమిపై పూర్తి నమ్మకం కలిగించలేకపోయారు. ఎలక్షన్ క్యాంపెయిన్ మొత్తం పరిశీలించగా కేవలం వైఎస్ఆర్సీపీని అధికారంలో నుంచి తొలగించి తాము అధికారం చేపట్టడమే అజెండాగా ప్రభుత్వాన్ని, సీఎం జగన్మోహన్ రెడ్డిని వ్యక్తిగత విమర్శలు చేసి నెగిటివ్ క్యాంపెయినింగ్ చేయటం వల్ల టీడీపీ కూటమికి ఆశించిన ఫలితాలు రావనడంలో సందేహం లేదు. టీడీపీ జనసేన బీజేపీ కూటమిలో జనసేన బీజేపీలు పోటీ చేయవచ్చు. నియోజకవర్గాలు పంపిణీలో ఏ విధమైన శాస్త్రీయత లేకపోవడం వల్ల జనసేన బీజేపీకి కేటాయించబడ్డ 31 ఎమ్మెల్యే స్థానాల్లో సుమారుగా 20 నుండి 21 స్థానాలు కోల్పోవడం ఖాయంగా కనబడుతుంది. టీడీపీ పోటీ చేస్తున్నటువంటి 144 ఎమ్మెల్యే స్థానాల్లో కూడా 22 స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థుల ఎంపిక అనుకున్నంత స్థాయిలో లేదు. బీజేపీతో టీడీపీ పొత్తు వల్ల ఆంధ్రప్రదేశ్లో టీడీపీ పోటీ చేసే నియోజకవర్గాల్లో సుమారుగా 15 నుంచి 17 నియోజకవర్గాలు టీడీపీ కోల్పోయే పరిస్థితి ఎదుర్కొంటుంది.
గతంలో అప్పటి మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ధర్మ పోరాట దీక్షలు చేసి బీజేపీ ఆంధ్రప్రదేశ్కు పోలవరం రైల్వే జోన్ స్పెషల్ స్టేటస్ ఫర్ ఏపీ ఇలాంటి మొదలైనటువన్నీ ఇవ్వలేదు. నరేంద్ర మోడీపై వ్యక్తిగత దాడి చేసి ఇప్పుడు ఎలా పొత్తు పెట్టుకుంటారనే విషయంలో ఏపీ ప్రజలకు, ఓటర్లకు సరైన రీతిలో సమాధానం చెప్పి ప్రజలను ఒప్పించడంలో విఫలమయ్యారు. వైసీపీ పోటీ చేస్తున్నటువంటి అసెంబ్లీ స్థానాల్లో సోషల్ ఇంజనీరింగ్తో పోల్చితే టీడీపీ పార్టీ పూర్తిగా విఫలం చెందింది. విశ్వసనీయత అనే అంశాన్ని పరిశీలించగా టీడీపీ కూటమి విడుదల చేసిన ప్రణాళికను ప్రజలు పూర్తిగా నమ్మడం లేదు. ఎందువల్లంటే 2014లో టీడీపీ ఇచ్చిన మేనిఫెస్టోలో అంశాలను పూర్తిగా అమలు చేయకపోవడం, మరోపక్క వైసీపీ ప్రకటించిన నవరత్నాల పథకాలు, గ్రామీణ స్థాయిలో వాలంటీర్ వ్యవస్థ, గ్రామ సచివాలయ వ్యవస్థ, ఆర్బీకేలు, విలేజ్ క్లినిక్లపై ప్రజలకు ఆదరణ, అభిప్రాయం వైసీపీ పార్టీపై ఉన్నాయి. ఎన్నికలకు 4 రోజుల ముందు నుండి టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి పోల్ మేనేజ్మెంట్లో చాలా నియోజకవర్గాల్లో విఫలమయ్యాయి. కొన్ని ప్రచార మాధ్యమాలను ఉపయోగించుకుని టీడీపీ, జనసేన పార్టీ చేసిన ప్రచారం మరియు పుకారుల వల్ల టీడీపీ కూటమికి కొంతవరకు నష్టం ఉండవచ్చు. ఎలక్షన్ క్యాంపెయిన్లో జగన్మోహన్ రెడ్డి మీ ఇంటింట అభివృద్ధి, సంక్షేమం అమలు తీరు పరిశీలించి నాకు న్యాయం జరిగింది అనుకుంటే నా పార్టీకి ఓటేయండి అని ఓటర్లను అభ్యర్థించడం వల్ల వైసీపీపై నమ్మకం కలిగించడంలో జగన్మోహన్ రెడ్డి విజయం సాధించారు. ఈ విధమైన నమ్మకాన్ని టీడీపీ ఓటర్లలో కల్పించలేకపోయింది. టీడీపీ, జనసేన, బీజేపీ అలయన్స్లో జనసేన 21 ఎమ్మెల్యే సీట్లు కేటాయించడం వల్ల ఓట్ ట్రాన్స్ఫర్ అనుకున్నంత మేర జరగలేదు. బీసీలలో యాదవ, శెట్టి బలిజ, గౌడ, ఈడిగ, కురుబ కమ్యూనిటీల్లో ఎక్కువ శాతం ఓటర్లు వైసీపీకి అండగా నిలబడ్డారు. బీజేపీతో టీడీపీ, జనసేన పొత్తు వల్ల ముస్లిం ప్రాబల్యం ఉన్న నియోజకవర్గాలు కొన్నింటిని టీడీపీ కోల్పోయింది. కాపు, తెలగ, బలిజ కమ్యూనిటీ ఓటింగ్లో అవి స్ప్లిట్ అవ్వడం వల్ల టీడీపీ కూటమికు ఇబ్బందిగా అయింది. అయితే కేవలం పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, కృష్ణా, గుంటూరు, విశాఖపట్నం జిల్లాల్లో 65% ఓట్లు మాత్రమే కాపు ఓట్లున్నాయి. టీడీపీకి బదిలీ కాబడినవి ఇది సుమారు 31 నియోజకవర్గాల్లో. కూటమిలో ఇరు పార్టీలు టీడీపీ, జనసేన మధ్య ఓట్ ట్రాన్స్ఫర్ జరిగాయి. అందువల్ల పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, కృష్ణా, గుంటూరు, విశాఖపట్నం జిల్లాల్లోని కొన్ని ఎమ్మెల్యే స్థానాలు వైసీపీ కోల్పోబోతుంది. 45 సంవత్సరాలు పైబడ్డ కాపు ఓటర్లు, వెల్ఫేర్ స్కీమ్స్, సంక్షేమ పథకాల ద్వారా బెనిఫిట్స్ పొందిన కాపు ఓటర్లు వైసీపీకి అనుకూలంగా ఉన్నారు. కొన్ని టీవీ ఛానల్స్, వివిధ వార్తాపత్రికలు టీడీపీ పార్టీపై విపరీతమైన ప్రచారాన్ని కల్పించడం మరియు ఈ ప్రచారంలో వాస్తవాలను ప్రజలు ముందుంచడంలో జరిగిన పొరపాట్లు టీడీపీకి నష్టాన్ని చేకూర్చాయి. ప్రజలు, ఓటర్లు ఈ రోజుల్లో కేవలం మీడియాను నమ్ముకుని ఒక పార్టీకి ఓట్లు వేస్తారనుకోవటం పొరపాటు. గవర్నమెంట్ అండ్ రిటైర్డ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఓటింగ్. ఎన్నికల ముందు అనగా జనవరి నుండి మార్చి 2024 వరకు ప్రభుత్వ మరియు రిటైర్ అయిపోయినటువంటి ప్రభుత్వ ఉద్యోగుల ఓట్లలో 75% టీడీపీ కూటమికి, 25% వైసీపీకి ఉన్నాయి. కానీ టీడీపీ మేనిఫెస్టో ప్రకటించిన తర్వాత గవర్నమెంటు మరియు రిటైర్డ్ ఓటర్ ఎంప్లాయీస్ టీడీపీ మేనిఫెస్టోలు ఏ విధమైన హామీలను ఇవ్వకపోవడం వల్ల ఈ ఓటింగ్ వైసీపీకి 45%, టీడీపీకి 55%గా నమోదైంది అనేది సర్వే తేల్చింది. ఇక వైసీపీ విషయానికి వస్తే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి టీడీపీ కూటమి చేసిన ప్రచారం వైసీపీ ధీటుగా ఎదుర్కోలేకపోయింది. కొంతవరకు చివరిలో వైసీపీ దీనిపై దృష్టి పెట్టినది, కానీ అనుకున్న స్థాయిలో జరగలేదు. చేసిన అభివృద్ధిని, వివిధ కేటగిరీల్లో కల్పించబడిన ఉద్యోగాలను వైసీపీ తగిన రీతిలో ప్రచారం చేసుకోలేదు. ఇక కరెంటు బిల్లుల విషయానికి వస్తే ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందులను వైసీపీ పట్టించుకోలేదు. జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్పై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విపరీతంగా విమర్శలు చేయటం, వ్యక్తిగత విమర్శల వల్ల జనసేన పార్టీ మరియు దాని
అధ్యక్షుడు పవన్ కళ్యాణ్కు బాగా ఉపయోగపడింది. ఇది కాపు ఓటర్లను టీడీపీ పార్టీకి దగ్గర చేసింది. కాపు కమ్మ ఓటర్లలో 65% ఓటింగ్ ఇరు పార్టీల మధ్య ట్రాన్స్ఫర్ జరిగింది. పశ్చిమ గోదావరి, తూర్పుగోదావరి, కృష్ణా, గుంటూరు, విశాఖపట్నం జిల్లాల్లో సుమారుగా 31 నియోజకవర్గాల్లో ఓట్ ట్రాన్స్ఫర్ జరగడం గమనించాల్సినటువంటి అంశం. అంగన్వాడీ వర్కర్స్ కొంత యాంటీగా వైసీపీకి పనిచేశారు అనడంలో సందేహం లేదు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రామ పంచాయతీ సర్పంచ్ల అంగీకారం లేకుండా నిధులను దారి మళ్లించడంతో గ్రామ పంచాయతీ సర్పంచ్లు గ్రామాలలో ఎదుర్కొంటున్న సమస్యలు వర్ణనాతీతం. ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేసిన పొరపాటు. దీనివల్ల క్యాడర్ అంటే వాలంటీర్స్, బెనిఫిషరీస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయానికి కార్యకర్తలుగా పనిచేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్యాడర్ 2019 అసెంబ్లీ ఎన్నికలలో పార్టీ కోసం పనిచేసినట్లుగా 24 అసెంబ్లీ ఎన్నికల్లో పనిచేయలేదు. జనరల్ పాయింట్స్ కనుక చూసుకుంటే రాజధాని అంశం ఎన్నికల్లో ప్రభావం చూపించేటువంటి అంశం కానే కాదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరియు టీడీపీ కూటమి పార్టీలకు ఈ రాజధాని అంశం ఏమాత్రం ఉపయోగం లేదు. క్షేత్రస్థాయిలో జరుగుతున్న పరిణామాలను పరిశీలించగా జగన్మోహన్ రెడ్డి మరియు నారా చంద్రబాబు నాయుడులో ఎవరు ముఖ్యమంత్రి అనే అంశాన్ని ఆధారంగానే ఎన్నికలు జరుగుతున్నాయి. Sri Atmasakshi Group undertook survey for the state of Andhra Pradesh Assembly elections 2024 with our IPSS team, Indian Political Surveys and Strategies team, Hyderabad, in different intervals covering 175 assembly constituencies. At the first round, 1st February 2024 to 18th February 2024, second round 20 February 2024 to 8 March 2024. మొత్తం ఈ మధ్యలో తిరిగినటువంటి అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్ ఫస్ట్ రౌండ్లో 93, సెకండ్ రౌండ్లో 80 శాంపిల్స్ తీసుకున్నాయి. ర్యాండమ్గా పరిశీలించినట్లయితే 60:40 ఫస్ట్ రౌండ్లో, సెకండ్ రౌండ్లో వీళ్ళకి ఓటింగ్ పర్సంటేజెస్ సెలెక్టివ్గా కనిపించడం జరిగింది. థర్డ్ రౌండ్ 10/3/2024 నుంచి 5 ఏప్రిల్ 2024 వరకు, 4వ రౌండ్ 6 ఏప్రిల్ 2024 నుంచి 15 ఏప్రిల్ 2024 వరకు చేయటం జరిగింది. ఇక్కడ 110 కాన్స్టిట్యున్సీస్ని కవర్ చేస్తే 55:45 రేషియోలో 4-5 రౌండ్లలో వీళ్లకు కనిపించినటువంటి ఫలితాలు 3-4 రౌండ్లలో. ఇక 5-6 రౌండ్లు కనుక చూస్తే 16 ఏప్రిల్ నుంచి 23 ఏప్రిల్ వరకు, 24 ఏప్రిల్ నుంచి మే 2వ తేదీ వరకు వీళ్ళు శాంపిల్స్ కలెక్ట్ చేయడం జరిగింది. 5వ రౌండ్లో 75, 6వ రౌండ్లో 60 నియోజకవర్గాలు కవర్ చేశారు. ఇక్కడ 50-50గా కనిపించినటువంటి పరిస్థితి. ఎగ్జిట్ పోల్ సర్వేస్ హ్యాస్ టేకెన్ అప్ ఇన్ 45 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్ ఆన్ 13 మే 2024. అంటే ఎలక్షన్ డేట్ రోజు 45 అసెంబ్లీ నియోజకవర్గాల్లో వీళ్ళు ఎగ్జిట్ పోల్స్ని అంచనా వేయటం జరిగింది. పోస్ట్ పోల్ సర్వేస్ హ్యాస్ టేకెన్ అప్ ఇన్ 32 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్. ఓటింగ్ అయిపోయిన తరువాత శాంపిల్స్ తీసుకున్నటువంటివి ఒక 32 అసెంబ్లీ నియోజకవర్గాలు. అది కూడా 14 మే నుంచి 24 మే వరకు తీసుకున్నారు. Method of survey. The survey was conducted by using random and selective sampling method. No digital online samples, SMS samples, telephonic samples were entertained. డిజిటల్గా కానీ, ఆన్లైన్గా కానీ, మెసేజ్ల ద్వారా కానీ, టెలిఫోనిక్గా కానీ, ఫోన్స్ చేసి కానీ శాంపిల్స్ తీసుకోలేదు. ఆల్ ద శాంపిల్స్ వర్ కరెక్టెడ్ బై డైరెక్ట్ కాంటాక్ట్ విత్ ద ఓటర్స్ belonging to different sections such as male and female of different age group. The samples which are taken by our team or group represents the socio-economical and political demography of Andhra Pradesh in the 175 assembly constituencies. The survey has conducted on the following 17 parliamentary covering all the sections of voters such as age group of 18 to 30, 31 to 45, 46 to 55, above 55 years. Both male and female category, farmers and lease farmers, wage seekers, students of age 18 and above, including first time voters, unemployed persons, government and retired government employees,
persons employed in private sectors, auto drivers, RTC employees, ASHA workers, Anganwadi workers, Dwakra women, different communities such as SC, ST, BC, minorities and OCs, and also considering the subcastes in BC, SC, ST and OC also, basing on economical standards, poor, very poor, middle class and rich, small business community, both men and women, local body leaders such as sarpanches of Gram Panchayatis, MPTCs and party cadre irrespective of parties. Analyzed the voting pattern based on the government welfare schemes, government performance, CM performance and individual performance of the contesting candidates are also evaluated. Separately analyzed the voting pattern of parliamentary constituencies along with assembly constitutions. So voting pattern of poor, very poor, middle class and rich communities, analyzed voters' opinion of the manifestos of both the main parties, YCP and TDP alliance. సో ఇదండి పరిస్థితి. వీటన్నింటినీ అంచనా వేసి ఆత్మసాక్షి గ్రూప్ ఇచ్చినటువంటి ఈ సర్వే ప్రకారం ఈసారి 2024లో ఏపీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేటువంటి అవకాశం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంది అనేది ఆత్మసాక్షి గ్రూప్ వాళ్ళు అంచనా వేస్తున్నారు. అది కూడా 98 నుంచి 116 సీట్లు గెలిచేటువంటి అవకాశం ఉంది అనేది వీళ్ళు అంచనా వేస్తున్నటువంటి అంశం. ఇక ఓట్ షేరింగ్ వస్తే 49.5% ఓట్ షేరింగ్ తోటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది అనేది వీళ్ళు అంచనా వేస్తున్నారు. 47.25% ఓట్ షేర్ తోటి టీడీపీ ప్రతిపక్షంలో ఉండేటువంటి అవకాశం కనిపిస్తుంది. కాంగ్రెస్కి 2.2% ఓటింగు, ఇతరులకి 1.05% ఓటింగ్ వచ్చేది అనేది వీళ్ళ అంచనా. ఇది ప్రస్తుతం మనకు అందినటువంటి ఒక ఎగ్జిట్ పోల్కి సంబంధించినటువంటి సమాచారం. దీని ప్రకారం 2024లో వైసీపీ అధికారంలోకి రాబోతుంది అనేది వీళ్ళ అంచనా.